ఆచి చికెన్ మసాలా. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతోంది. ఈ శోభయాత్ర సీతారాం బాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు యాత్ర సాగుతుంది. దీంతో జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మారుమోగనున్నాయి. శ్రీరామనవమి శోభయాత్ర భద్రతకు సుమారుగా 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి వచ్చాయి. భాగ్యనగర్లో ఈ రోజు శ్రీరామనవమి శోభయాత్ర దాదాపు నిన్న నైటే మొత్తం వ్యవస్థలు అయిపోయినది. చాలా మంచి మంచి విగ్రహాలు ఈ సంవత్సరం తయారు చేపించినాం. కృష్ణ భగవానుది ఒక కొత్త ఆంజనేయ విగ్రహము. ఆంజనేయ విగ్రహం ఆ ఉగ్ర రూపం చూస్తేనే రామ భక్తుల్లో, ఆంజనేయ భక్తుల్లో ఒక మంచి ఉత్సాహం వస్తుంది. దాదాపు మా శోభయాత్ర వెళ్ళడానికి మొత్తం రెడీ అయిపోయింది. దాదాపు ఇప్పుడు హవన్ కూడా ఒక 5 మినిట్లో ప్రారంభమవుతుంది. మన ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి 1 o'clock వరకు శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభం అవుతుంది. తెలంగాణ కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి రామభక్తులు మన భాగ్యనగర్ శ్రీరామనవమి శోభయాత్ర చూడడానికి వస్తారు. మొన్ననే కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. 3,000 పోలీస్ ఫోర్స్ ఈ కార్యక్రమానికి శ్రీరామనవమి శోభయాత్ర సక్సెస్ఫుల్ కానికి పెట్టినామని కమిషనర్ గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చినారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా మంచి సహకారం ఉన్నది. ఎక్కడెక్కడ పాటోలు ఉంటే మొత్తం ఫిలప్ చేస్తున్నారు బీటీ వేసుకుని. అదేవిధంగా టెంపరీ లైట్స్ కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క వేదిక కాడ వాటర్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. చాలా అంటే చాలా ఈ సంవత్సరం వ్యవస్థలు అయితే చాలా బాగున్నది. 1 o'clock వరకు మన శ్రీరామనవమి శోభయాత్ర, భాగ్యనగర్ శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభం ఆయనకి రెడీ అయిపోయింది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతోంది. ఈ శోభయాత్ర సీతారాం బాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు యాత్ర సాగుతుంది. దీంతో జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మారుమోగనున్నాయి. శ్రీరామనవమి శోభయాత్ర భద్రతకు సుమారుగా 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. శ్రీరామనవమి శోభయాత్రకు సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి వచ్చాయి. ఇక ఈ శోభయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, సునీత, కాసేపట్లో అటు సీతారాం బాగ్ నుంచి శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ శోభయాత్రకి సంబంధించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ శుక్రవారం కావడంతో కూడా కొంత హై టెన్షన్ వాతావరణం అనేది నగరంలో నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర అనేది జరుగుతున్నటువంటి సందర్భం మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ మనం సీతారాం బాగ్ టెంపుల్ వద్ద ఉన్నాం. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే వాహనాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే దేవుని ప్రతిరూపాలైనటువంటి వాటన్నిటిని కూడా సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కాసేపట్లో ఈ యొక్క యాత్రను ప్రారంభించడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేశారనేది కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా దాదాపుగా 10,000 మందికి పైగా కూడా పోలీస్ సిబ్బంది ఇందులో పనిచేయబోతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనం విజువల్స్ లో కూడా మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శ్రీరామనవమి సందర్భంగా దేవతామూర్తులను
ఊరేగింపుగా శోభయాత్రను నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కావచ్చు, ఉత్సవ మూర్తులను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీతారాంబాగ్ ఆలయం నుంచి అటు సుల్తాన్ బజార్, హనుమాన్ వ్యాయామశాల దాకా కూడా ఈ యొక్క శోభయాత్ర కొనసాగబోతా ఉంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా ఆంక్షలను విధించబోతా ఉన్నారు ట్రాఫిక్ పరంగా. శ్రీరాముని శోభయాత్రకు సంబంధించి కూడా భారీ ఎత్తున నగర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేశారు. అటు రంగంలోకి టాస్క్ ఫోర్స్, దాంతోపాటుగా గ్రేవన్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలను కూడా సిద్ధం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతా ఉంది ఈ యొక్క యాత్ర. ప్రధానంగా బోయగూడ కమాన్, ధూల్పేట్, అటు హనుమాన్, దాంతోపాటుగా పురాణాపూల్, జుమ్రాట్ బజార్, చూడీ బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ధాంబర్ బజార్ వరకు కూడా, దాంతోపాటుగా పుట్లిపౌలి మార్గంగా హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ యొక్క శోభయాత్ర కొనసాగబోతుంది అనేది మనం చెప్పాలి. దారి పొడవునా కూడా దాదాపుగా 250కి పైగా సీసీటీవీ ఫుటేజ్, ఏదైతే సీసీ ఫుటేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది, సీసీటీవీ కెమెరాస్ని. దాంతోపాటుగా డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబోతా ఉన్నారు. దాంతోపాటుగా అత్యంత సున్నితమైన ప్రాంతాలు, ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీతో పాటుగా మిగతా శాఖలతో కూడా కలిపి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అటు ఏర్పాట్లు, ఏదైతే అన్ని శాఖలతో సమన్వయంతో కూడా ఏర్పాట్లను చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున మనకు విగ్రహ మూర్తులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే వెహికల్ దారి పొడవునా కూడా వివిధ దశల్లో వాహనాలు కూడా పెద్ద ఎత్తున ఈ శోభయాత్రలో యాడ్ అవుతారు కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు అండర్ ది కంట్రోల్లోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క శోభయాత్ర జరిగేటటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, సమన్వయంతో ముందుకు వెళ్లాలంటే కూడా పోలీస్ శాఖ సూచనలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే సిపి సజ్జనార్ కూడా మాట్లాడుతూ 2 గంటలకు శ్రీరాముడి శోభయాత్ర సీతారాం బాగ్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుందని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాజా సింగ్ కూడా ఈ అంశాలపైన వ్యాఖ్యానించడం జరిగింది. కొన్ని విషయాలకు సంబంధించి కూడా శోభయాత్రకు ఎప్పుడు అటు పోలీసులు ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, ఈసారి అలాంటివి గురి చేయకుండా ఉండాలంటే కూడా పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తనకు బెదిరింపులు వస్తున్నాయంటే కూడా రాజా సింగ్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ శుక్రవారం కావడంతో కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అనేది నగరంలో ఏర్పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.
ఇక శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతోంది. ఈ శోభయాత్ర సీతారాం బాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు యాత్ర సాగుతుంది. దీంతో జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మారుమోగనున్నాయి. శ్రీరామనవమి శోభయాత్ర భద్రతకు సుమారుగా 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో జై శ్రీరామ్ నినాదాలతో మారుబోగుతుంది. అటు శోభయాత్ర అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. అటు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దానికి సంబంధించి చాలా మంది, కొన్ని వేల మంది భక్తులు కూడా అటు హనుమాన్ జెండాలతో అక్కడికి వచ్చేసి జై శ్రీరామ్ నినాదాలతో శ్రీరామనవమి శోభయాత్ర ఎంత ఘనంగా జరుపుకుంటున్నారో మనం చూస్తున్నాము. చాలా మంది కూడా అక్కడికి చేరుకున్నారు. పర్టికులర్ గా చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా అందరూ అక్కడికి వచ్చేసారు. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అడుగున సీసీ కెమెరాల ఏర్పాట్లు కానివ్వండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు కూడా దగ్గరలోనే అందుబాటులోనే ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ కావాలంటే కూడా హెల్ప్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చేసి అటు చల్లటి పానీయాలు కానివ్వండి, అటు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా కాస్త ఉపశమనంగా ఉండే రకంగా కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం మనం ఇప్పుడు స్క్రీన్ లో అయితే చూస్తున్నాం.
ఇక ఏదైతే సీతారాములకు సంబంధించి కూడా శోభయాత్ర అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ లో అయితే అటు ఏదైతే శోభయాత్ర సీతారాం బాగ్ దేవాలయం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు అయితే పూర్తిగా మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి శోభయాత్ర భద్రతకు సుమారుగా 10,000 మంది పోలీసులతో అటు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక అడుగడుగున సీసీటీవీ కెమెరాలు డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని అటు నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా తెలిపారు. శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి కూడా అటు మనం చూస్తున్నాం జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతుంది. అటు ప్రస్తుతం ఉన్న ఆ లొకేషన్ సంబంధించి ఓల్డ్ సిటీ అక్కడ శోభయాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్టార్ట్ కాబోతుంది. అయితే మనం తీన్ మార్క్ స్టెప్పులతో కూడా అక్కడ యువత వెనక ఉర్రూతలుగిస్తున్నారు. అటు బ్యాండ్ డప్పు వాయిద్యాలతో కూడా మంచి జోష్ అయితే కనిపిస్తుంది. ఈ సీతారామకి సంబంధించి శోభయాత్రకు సంబంధించి కూడా చాలా మంది అక్కడికి చేరుకున్నారు. సో మొత్తం అయితే అటు యువత పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిన్నపిల్లలు కూడా అక్కడ చేరుకొని ఆ తీన్ మార్క్ స్టెప్పులతో కూడా ఈరోజు జై శ్రీరామ్ అంటూ కూడా ఉర్రూతలూగించబోతున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓల్డ్ సిటీ నుంచి అయితే ఒక జోష్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే జోష్ ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. ప్రతి చోట కూడా జై శ్రీరామ్ నినాదాలతో కూడా అందరూ కూడా వచ్చేసి గట్టిగా ఈరోజు నగరం అంతా దద్దరిల్లేలాగా జై శ్రీరామ్ నినాదాలతో దద్దరించబోతున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం 2 బాక్సుల్లో కనిపిస్తున్నాయి. ఒక పక్క అటు యువత తీన్ మార్క్ స్టెప్పులతో అండ్ ఇంకొంతమంది మహిళలు కూడా కోలాటము భజన చేస్తూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిన్నారులకు కూడా దగ్గరుండి తీసుకొని వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. కాసేపట్లో సీతారాం బాగ్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు.
భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. శోభయాత్రకు సంబంధించినటువంటి వాహనాలు కూడా పెద్ద ఎత్తున సీతారాం బాగ్ లో కొలువు తీరినాయని కూడా మనం చెప్పాలి. వివిధ రూపాలలో మనకు శ్రీరాముడు కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. భక్తులు దాదాపుగా ఈ శోభయాత్రలో 1,00,000 మందికి పైగా కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీస్ శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి? ఉప్పల్. ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? నేను సెకండ్ టైం వచ్చాను. చాలా మంచిగా అనిపిస్తుంది. యోగింపుల రాజకీయ ఆడే సుఖం అంటే సుఖం అనిపిస్తుంది. అంత గుర్తు శోభయాత్రకు వస్తాం కదా, ఆ భక్తి సాటింపులేని ఇక చెప్పడం అవసరం లేదు. మీరు చెప్పండి. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీరామనవమి సందర్భంగా, శ్రీరాముడి శోభయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. దాదాపుగా 10,000 మందికి పైగా కూడా పోలీస్ బందోబస్తును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, ఈ ఏదైతే సీతారాం బాగ్ నుంచి అటు ఏదైతే సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగేటటువంటి ఈ శోభయాత్రకు సంబంధించి పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 250కి పైగా ఏదైతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా శుక్రవారం కావడంతో కూడా కొంత టెన్షన్ వాతావరణం అనేది నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా అటు పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ అల్వాల్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తూ ఉంది? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి? లేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? సరే, చాలా మంది కూడా వస్తా బాగుంది, చాలా బాగుంది. చాలా కొంతమంది కూడా మాట్లాడిద్దాం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? నా పేరు శ్రీకాంత్, ప్రగతి నగర్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలి. మంచిగా ఉంది. హిందూ ధర్మం ఇప్పటికే ఇలాగే నిలబడాలి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇది పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి, కేవలం గోషామాల ప్రాంతం నుంచే కాకుండా హైదరాబాద్ నగరం కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా యువత మాత్రం మనకు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనం మరికొన్ని వాహనాలు కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒక పక్క దేశభక్తి ఉట్టిపడే విధంగా, మరో పక్క ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా కూడా వాహనాలను సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కూడా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. సొంత వాహనాలు వేసుకొని కూడా ఈ శోభయాత్రలో పాల్గొనాలనేది కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీతారాం బాగ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా అటు కాషాయం వర్ణాలతో కూడినటువంటి తోరణాలే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వాహనాలను సిద్ధం చేశారు. ఎట్ ఎ టైం పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి మాత్రం ప్రజలు వస్తూ ఉన్నారు. కొంతమందితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక. కర్ణాటక నుంచి వచ్చారు. ఎప్పుడు మీరు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? వర్షం వస్తుంది, ఇక్కడే ఉంటాను నేను. కర్ణాటకలో ఎక్కడ ఉండేది మీరు? గుల్బర్గా. ఎన్ని కిలోమీటర్లు? 200 అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు మీరు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు? 5 years అవుతుంది. ఎలా అనిపిస్తూ ఉంది? ఎలా అనిపిస్తుంది?
హిందూ అంటే ఇష్టం. చూస్తున్నా మొత్తం మీద శ్రీరామనవమి శోభయాత్ర అయితే చాలా జోష్ తో స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ నగర ప్రతి వీధుల్లో కూడా చిన్న పెద్ద అందరూ కూడా యువకులు కూడా అందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిస్తున్నారు. అటు సీతారాం బాగ్ వద్ద అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఓల్డ్ సిటీ దగ్గర మనం చూస్తున్నాం. అటు బ్యాండ్ వాయిద్యాలతో కూడా ఒక మంచి జోష్ తో స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా కాషాయ రంగులో అటు డ్రెస్సెస్ చేసుకొని కూడా అక్కడికి వచ్చేసారు. కేవలం ఈ శోభయాత్రకు సంబంధించి కూడా ఈ ఆసక్తి కేవలం ఇక్కడే చూడడానికి కూడా చాలా మంది వస్తుంటారు. ఈ శోభయాత్రకు సంబంధించి భారీ ఎత్తున పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ఈ శోభయాత్రలో తీసుకువస్తారు. ఆ విగ్రహాలతో పాటు నగరంలో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద ఏదైనా ఆలయం దగ్గర కూడా ఆపేసి అక్కడ కాసేపు ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. ఏదేమైనప్పటికీ నగరం మొత్తం కూడా ఈ రోజు ఆ టైంకి శోభయాత్ర ఎప్పుడు వాళ్ళున్న లొకేషన్ కి వస్తుందంటూ కూడా అక్కడ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది దగ్గరలో ఉంటే కూడా ఆ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు.